ఇవాళ చాలా సీరియస్గా మాట్లాడుతున్నానండి. లంజా కొడకల్లారా, మీకు పని పాట తిన్నాక గుత్తి అల్లలాడిపోతుందా? ఇలాగా కేజీ గుత్తి అక్కడ పండు ఇంత కేజీ గుత్తి అంతా మీకు అల్లలాడిపోతుందా? నువ్వెవత్తవు, నువ్వు ముసలిదానివా? ఈ ఏజ్లో నీకు అవసరమా? లంజా కొడకల్లారా, ఈ ఏజ్లో నాతో మీ కామెంట్లు పెట్టండి. మీకు అవసరం ఏంటో లంజా కొడకల్లారా? మీ పెళ్ళాన్ని కింద ఈకులు పీక్కోమని చెప్పు ఎక్కువ. అర్థమవుతుందా? నీ పెళ్ళం రంకు మొగుళ్ళ ఉంటా తిరగకుండా ఆపరా లంజా కొడక. నన్ను తిట్టినోళ్ళు నేను తిడుతున్నానండి. మీకు పని పాట లేదా ఇంకా కామెంట్లకి? లంజా కొడకల్లారా, మేము తినక రెంట్లు కట్టుకుని ఏదో పోనీ యూట్యూబ్లో డబ్బులు వస్తాయని మేము ఎడుతా అంటే మాకు బడి మీరు ఎందుకు ఎడుతున్నారు? ఒళ్ళు బలిసి లంజా కొడకల్లారా. ఆఫీసులో మీరు గోకటం, దాన్ని ఇంటి దగ్గర పిల్లలు పక్కింటి వాళ్ళని గోకటం అవసరమా ఇవి? అలా మేము ఏం చేయటం లేదు కదంటే లంజా కొడక. నేను ముసలిదాన్నే కరెక్టే, నా వయసు 80 అని చెబుతున్నాను. ఇంకేం కావాలరా నీకు? ఇంకేం కావాలి చెప్పు అసలు? లేకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చి తొంగుంటావు నువ్వు? రాపోనేని లంజా కొడక. గుర్తు తెగిపోతుంది ఏంటనుకుంటున్నావు? మసాలా పెట్టి ఏపించేస్తాను నేను నాతో పెట్టుకుంటే, తెలుసా? లంజా కొడకల్లారా, ఆడముండలు అంటే పెట్టిందంటే అది ఒక అందం. కొంచెం ఆడదైనా తప్పే. మీకు ఇష్టం లేదనుకో ఇలా అనేసుకుని నేను ఎవరు చూడమంటున్నాడు? నా ఈ వీడియోలు పెట్టుకుంటాను, ఇలా పెట్టుకుంటాను, అలా పెట్టుకుంటాను, ఇలా పెట్టుకుంటాను, చేసుకుంటాను రా, ఇలా చేసుకుంటాను. నీకేంటి అసలు అని? నీకేంటి చెప్పు అసలు? లంజా కొడక. దగ్గర ముండలైనా సరే, ఊరు ముండలైనా సరే, నన్ను తిట్టిన వాళ్ళని తిట్టకుండా వదలని. అవసరమా మీకు ఈ ఏజ్లో తిట్టడం? లంజా కొడక. నన్ను చూడలేకపోతున్నావా నువ్వు? నీ పెళ్ళం ఆఫీసులో ప్రేమలేఖలు కూడా ఎవరికి తెలియదు అనుకోకు, బయట పెడతాను నేను. అర్థమైందా? నా జోలికి రాకు. బంధాలు ఉంటే ఇష్టమైతే మాట్లాడండి, లేకపోతే మానేయండి. నా తమ్ముడు, నేను, ఫ్యామిలీలు అందరూ మేము గొడవ పెట్టుకోలేదు. సినిమాలు జనం మానేయండి. నాకేమైనా ఇష్టం? నాకేమైనా మీరు ముద్దెడుతున్నారా? నేను కష్టపడుతున్నాను 80 సంవత్సరాల ఏజ్లో ఇలా కష్టపడుతున్నారా? లంజా కొడుకులా, లంజం ఉండలారా? ఆడిని గోకేసి, మొగుడు లేక ఈడిని గోకేసి, పెళ్ళ వెళ్ళాక ఈడు గోకేసి, ఇవన్నీ ఎవరికి తెలియవు అనుకోకండి. నాలో కూడా ఉన్నారు, మా చుట్టాల పట్టాల్లో కూడా ఉన్నారు. చెప్పానంటే ముడ్డి కింద మూసుకుంటారు అందరూ కూడా. నా ఫ్యామిలీలోనే ఒక తీసుకుని లేచిపోయింది ఒక కూతురు. అర్థమవుతుందా? నేను అలాంటి తప్పుడు పనులు ఏం చేయలేదే. నీతి నిజాయితీగా ఉన్నాను నేను. మేము దాంతో మాట్లాడవండి, ఇవి చెప్పడం అవసరమా? మా అక్కేనండి అని చెప్పు, అంతే. అంతవరకునే ఉండు. లేదు అంటే ఇంటి గుమ్మ ముందుకు వచ్చి నేను సరిగ్గా నేను ఫోన్ చేసినప్పుడు సెల్ చెప్పడం ఫోన్ చేస్తున్నాను. నేను ఏం చేయని చెప్పండి. సెల్ ఇచ్చేనండి, వాడికి డబ్బులు ఇవ్వాలని ఫోన్ చేస్తున్నాడు. ఓకే, అది వదిలేయండి. లంచం వేరే వాళ్ళని ఎవరిని అంటలేదండి. నన్ను ఇవాళ తిట్టారండి వాళ్ళు. ముసలదానా, నీకు అవసరమా? నాకు అవసరమేనరా, ఇలా నాకు అవసరమే. ఏంటంట చూపించుకుంటాను నేను, అంత సందాలు చూపించుకుంటాను. నీకు బాధ ఏంటి? నువ్వు నా అమ్మ చుట్టానవా, బాబు చుట్టానవా, ఏ రకంగా రంకు మొగుడు చుట్టానవా, ఏ రకంగా చుట్టాను? మీరు నన్ను తిట్టినోళ్ళు చెప్పండి ఒకసారి. గుత్తులు తెగిపోతాయి. మసాలా పెట్టానండి కింద కేజీ గుత్తులు. బరువు ఉండేది పండు ఇంత లెగదు. టింగ్ 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 అంటారంటే లెగ సావదు. మరి పక్కలతో కొట్టించుకుంటారు మరి పెళ్ళాలు. మరి లెగనప్పుడు ఏం చెప్తారు మీరు? ఏదో ఫోజులు, ఏదో కామెంట్లు, ఇవన్నీ అవసరమా? లంచం ఉండలారా. తిరిగేటివి ఎదరమాట. నేను పతివత్తని, చీర కట్టేసుకుంటున్నాను. నేను పతివత్తని. అబ్బో, ఎంత పతివతలో నాకు తెలుసు. మీరు ఎంతంత పతివతలో నాకు తెలుసు. లంచం ఉండలారా. మీకు మళ్ళీ రంకుమూలు అంట తిరుగుతున్నానా? రంకుమూలు పెట్టుకున్నానా రూమ్లోని? ఏమని నన్ను అంటున్నారు మీరు అసలని? యూట్యూబ్ వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇది ఒక నాటకం మళ్ళీని. లంచం ఉండలారా. మీరు మంచోళ్ళు కాదు నేను అంటే. మరి మీరు బొబ్బలికి చేస్తున్నారండి, మాకు తెలుసు. కళ్ళతో చూస్తున్నాం మేము. నాకు ఎలాగా ఎవడో రంకుమూలు లేడే, ఉంచుకున్నవాళ్ళు లేడే, పెట్టుకున్నవాళ్ళు లేడే, చేసుకున్నవాళ్ళు లేదు. నా మంచం ఏడ్చేస్తుంది, దొరకలేదని ఎడుతున్నాను నేను. లంచం ఉండలారా, లంచ కొడుకులారా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నా జోలికి. ఈ జోలికి రావట్లేదు. నా పని, నా కష్టం, సుఖం ఏదో నేను చెప్పుకుంటాను. అందసందాలు చూపించుకుంటాను, నా రూమ్ అందసందాలు చూపించుకుంటున్నాను. మీకు అవసరమా? లేకపోతే వెళ్ళిపోయి ఒక ఎదవ వెళ్ళిపోయి లక్ష్మమ్మ అలాగా అంటూ రూమ్లు ఇవ్వదు. ఏం చెబితే ఎంతమంది ఎవరు నాకు చెప్పండి ఒకసారి. విసురుతాను ఇలాగా. విసురితే రూములు బంగారంలా దొరుకుతాయి. కానీ నాకు నచ్చాలి కదా అక్కడ. ఇంటి ఓనర్ ఎలా ఉన్నాడు, పక్క వాళ్ళు ఎలా ఉన్నారు చూసుకునే దిగాలి నేను. మరి నాకు మొగుడు లేడు కదా, మరి ఆమె దెబ్బలాడటానికి. నేనే దెబ్బలాడాను, నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అవి ఇచ్చాను అక్కడ ముసలోడి మీద కేసు.
అర్థమైందా? కరెంటు తీసేస్తున్నాడు. ఎవడో ఒకడు ఏదో దానాధర్మం లేదు, నాకు ఒక 2000 అంటే ఎవరో కదండి సచ్చాక 2000 అడ్వాన్స్ ఇమ్మంటే నేను ఇచ్చానండి. ఆ రానంటే నా డబ్బులు తీసేసుకుంటాడండి. మరి అలాంటప్పుడు సత్యాలు నేను ఉన్నప్పుడు వచ్చి నా మీద ఉండాలి కదండి. ఇవ్వడంటే ఇంకో 2000 ఇవ్వాలంటండి ఎక్స్ట్రా. నేను అన్నాను బాబాయ్ గారు రేపే ఇవాళ ఇచ్చానండి 2000, రేపే నేను రానంటే బాబాయ్ గారు నా దాంట్లో కట్ చేసుకోండి, ఇంకా 10 రోజులు ఉంది కదండి. సరే అన్నాడు ముసలాడు. ఇప్పుడు ఏమని అడ్డం తిరుగుతున్నాడు, ఆడు 2000 ఇవ్వాలి, నేను తీసుకోవాలి అంటున్నాడండి. మా నేను కోర్టు వేసానండి వెళ్ళి కేసు. కరెంటు తీసేస్తున్నాడండి. ఎప్పుడు కూడా ఓనర్కి 2 కనెక్షన్లు ఉండకూడదండి. లోపల కనెక్షన్, మాకు కనెక్షన్, తేడా వస్తే లోపల కనెక్షన్ కట్టేయండి. ఇచ్చానండి కేసు. రేపు వెళ్ళాక అదే గొడవలు. నేను నైట్ బయలుదేరుతున్నాను, బస్సు 800 పెట్టి టికెట్ తీసుకున్నానండి నా కర్మకి. ఆ 800 పెడితే నాకు నెల తిండికి వెళ్ళిపోతాయి. కానీ నాకు కొంచెం ఇంట్లో బాగాలేదండి. ఈ ఎదవల కామెంట్లు మళ్ళీని ఒడ్డు చూపించేస్తుంది, నీ బొక్క చూపించేస్తుంది, నీ పిల్లని ఆఫీస్కి లంచే కూడా, నీ పిల్లని ఆఫీస్కో ఫస్ట్. పతివతలో మళ్ళీ మీరు మీ పతివతల సీన్లు నాకు తెలుసు. మీ పిల్లలు మీరు వెళ్ళాక ఎక్కడెక్కడ చూసుకోండి చాలు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నా జోలికి రావద్దు, మీ జోలికి నేను రాను. అర్థమైందా? లంచ ముండలారా, లంచ కొడుకులారా, గుర్తులు ఆడించేసుకుంటాం, పైన లేకపోవటం, పైన పండింతే ఉంటాం. మళ్ళీ అది లేకదో ఎంత కొట్టినా సరే మీ జాతకాలు నేను చెప్పేస్తాను రా. లంచ కొడుకులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు చూశానండి, గడికి వచ్చేస్తున్నాయండి. అంటే కామెంట్లు కట్టేశాను కదా.